ఊహకందని కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల మెంటల్ మాస్ జోరును చూపెడుతూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ రికార్డులతో విరుచుకుపడింది. టాలీవుడ్ చరిత్రలోనే ఏ సినిమా సాధించని విధంగా డబుల్ డిజిట్ షేర్ మార్క్ ను అధిగమించిన సినిమా ప్రీవియస్ రికార్డ్ హోల్డర్ మీద ఏకంగా 4 కోట్లకు పైగా లీడ్ తో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇది వరకు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా అలా వైకుంఠపురంలో సినిమా 8.43 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 12.52 కోట్ల రేంజ్ షేర్ మార్క్ అందుకున్న చిరు మూవీ 4 కోట్లకు పైగా లీడ్ తో కొత్త ఇండస్ట్రీ రికార్డును 7వ రోజు నమోదు చేసింది. ఇక 2వ ప్లేస్ లో అలవైకుంఠపురంలో నిలవగా 3వ ప్లేస్ లో బాహుబలి 8.3 కోట్ల షేర్ ను, సైరా నరసింహారెడ్డితో 7.9 కోట్ల షేర్ తో, సరిలేరు నీకెవరు 7.64 కోట్ల షేర్ తో, ఆర్ఆర్ఆర్ మూవీ 7.48 కోట్ల షేర్ తో, సంక్రాంతికి వస్తున్న 6.3 కోట్ల రేంజ్ షేర్ తో, కల్కి మూవీ 6.04 కోట్ల రేంజ్ షేర్ తో, పుష్ప మూవీ 5.85 కోట్ల షేర్ తో, ఖైదీ నెంబర్ 150 5.28 కోట్ల వరకు షేర్ అందుకొని ఓవరాల్ గా టాప్ 10 ప్లేస్ లలో నిలిచాయి. 11వ ప్లేస్ లో కూడా వాల్తేరు వీరయ్య 4.85 కోట్ల వరకు షేర్ అందుకొని లిస్ట్ లో నిలవగా ఓవరాల్ గా ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 4 సినిమాలు ఎంటర్ అవ్వడం విశేషమని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ను చూపెట్టగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.